ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ ద్రాం దత్తాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోషేంద్ర క్రీం 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 మహాకాళికాయ నమో నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో జనవరి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ప్రధానంగా జనవరి నుంచి జూన్ వరకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలు ప్రధానంగా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, గ్రహాల యొక్క స్థితిగతి వాటి వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా చూసుకుంటే కొంతమంది మా యొక్క వ్యూవర్స్ అంతా కూడా వీక్షకులంతా కూడా మెయిల్ చేయడం జరిగింది. గురువు గారు, ఈ యొక్క 2026లో మాస ఫలితాల భాగంగా జనవరి ఫలితాలంతా కూడా చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే 2026 ఫలితాలంతా కూడా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా భవిష్యత్ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. తత్పరిహారార్థం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి. పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక జీవితం అంతా కూడా గ్రహ దోష నివారణ చేసుకుంటే కనుక అత్యంత శుభమైన గ్రహాలు, పుణ్యప్రదమైన గ్రహాల యొక్క అనుగ్రహం మేరకు మీకంతా కూడా అత్యంత అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి, ఉద్యోగంలో మార్పులు కలగడానికి, మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క కదయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది, వాళ్ళ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. చెప్పేది మాత్రం మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూనే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా మాస ఫలితాలంతా కూడా చూసి దానికి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి, దోష పరిహారం కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి నివారణ చేసుకోవడానికి, దోష నివారణ చేసుకోవడానికి పరిహారం అంతా కూడా చేయించుకొని తద్వారా మీరంతా కూడా జీవనం అంతా కూడా ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు మీన రాశిలో సంచారం చేయడం, వక్రగతిలో సంచారం చేయడం, నవంబర్ 14-15 తారీఖు తర్వాత 2025 సంవత్సరంలో అంతా కూడా వక్రగతి త్యాగం జరుగుతుంది. మీనరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా అత్యంత ఈ యొక్క వీక్షణ అనేది సప్తమ స్థానము, దశమ స్థానము, తృతీయ స్థానంలో అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా మార్పు చెందుతున్నారు. ప్రధానంగా 18 నెలల పాటు గోచార సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే రాహు అంతా కూడా 2026 సంవత్సరంలో మే జూన్ ప్రాంతంలో అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా కేతు సంచారం జరుగుతుంది. మకర రాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది. గోచారీత్యా రాహుకేతులంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేస్తుంటారు కావున ఈ ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. అక్టోబర్ 18, 2025 సంవత్సరంలో అంతా కూడా ప్రవేశం చేయడం, అత్యంత శుభగ్రహంగా మారడం, ఈ యొక్క 27 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంతా కూడా సంచారం జరుగుతుంది. అత్యంత శుభగ్రహంగా బలమైన గ్రహంగా మారుతుంది. బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దేశానికి శ్రేయస్సు కలుగుతుంది. అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నతమైన స్థితి కలగడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, విదేశాల్లో అంతా కూడా మన దేశానికి అంతా కూడా అత్యంత బలమైన స్థానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులు, శనీశ్వరుడు, బృహస్పతి ప్రధానమైన గ్రహాలు కావున వీటి సంచారం మేరకు అంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు 45 రోజుల పాటు మారే గ్రహాలే కాబట్టి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు, బృహస్పతి, రాహుకేతు సంచారం మేరకే గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మీరంతా కూడా గోమాత సేవ ఎక్కువగా చేసుకోవాలి. తద్వారా జీవితంలో సకల గ్రహదోష నివారణ జరిగి అత్యంత శుభ ఫలితాలు వచ్చి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మీకంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా మీకంతా కూడా
రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారణమైన గ్రహాలన్నీ కూడా అత్యంత బలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడుగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు కావున మీకంతా కూడా శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాహుకేతు మార్పు వలన కూడా జీవితంలో మార్పులు జరుగుతుంటాయి. విదేశంలో స్థిరత్వం రావడానికి కానీ, ప్రమోషన్స్ రావడానికి కానీ, స్థాన చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటే కనుక సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా అమ్మవారి దయ వల్ల మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ ఫలితాలు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర వర్షాల్లో భాగంగా మీకంతా కూడా 2026 జనవరి నుంచి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జూన్ వరకు ఏ రకంగా ఉంటుంది, 6 నెలల ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. కన్యా రాశి జాతకులకి గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల మాస ఫలితాలు ఏ రకంగా ఉంటున్నాయో గోచార ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకంతా కూడా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా రాశి మీద పడుతూ ఉంది. వక్రగతి త్యాగం అయిపోయింది. కానీ ఇక్కడ శనీశ్వరుడు యోగకరంగా మిత్రగ్రహం మీద దృష్టి ఉండడం వల్ల వ్యాపారం అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఉద్యోగుల్లో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో మీకు స్వల్పంగా చికాకులు ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లభించడానికి బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అత్యంత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అనుగ్రహం వల్ల సప్తమాధిపతి బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల విందు వినోదాల్లో మంచి శుభకార్యాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. తద్వారా వివాహాది శుభకార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, మరి పెద్దవాళ్ళ యొక్క ఆలోచన మేరకు మీరంతా కూడా నడుచుకోవడం వల్ల, పెద్దల యొక్క సహాయ సహకారాన్ని తీసుకోవడం వల్ల, ఆలోచనలకి మీరంతా కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా మీకంతా కూడా అత్యంత లాభాలు గణించడానికి, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. పశుపక్షాదులకంతా కూడా ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేయండి. విశేషంగా ఎవరైతే కన్యారాశి జాతకులు విష్ణు సహస్రనామం పట్టణం, మహాలక్ష్మి సహస్రనామం పట్టణం, ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం, దేవి భాగవతాన్ని పారాయణం చేయాలి. ఎవరైతే కనుక వేద ఋత్వికులతోటి దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉంటారో మీకు రాజయోగ కారణం అవుతుంది. అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా జగన్మాతకు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా నామస్మరణను ఆచరించాలి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని చేయడం వల్ల రాజయోగ కారణం అవుతుంది. ఇక్కడ బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శనీశ్వర ప్రీతికరంగా నలము దానం చేయడం, రాహువుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. శనీశ్వరుడికి, బృహస్పతికి, రాహుకి, శుక్రుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం. జన్మజాతకంలో ఈ గ్రహాలు బలహీనంగా ఉంటాయి కనుక ఆ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం. రాజశ్యామల యజ్ఞాధికృతులు విశేషమైన ద్రవ్యాలతో చేసుకోవడం. పౌర్ణమి వేళల్లో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అత్యంత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో వాళ్ళకి కానీ, ఐటీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ మంచి ఆవాసాలు లభించడానికి, మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారాలు విస్తరణ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. అత్యంత శుభమైన ఫలితాలు మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.